రియల్ ఎస్టేట్ రంగం ఇంకా ఎందుకు సంకనాకింది అది కూడా చెప్తా. చిట్టా ఇప్పితే చరిత్ర పరిచయం చేస్తుంది చిత్రగుప్త. ఎట్లా చెప్పాలా, ఒక పోరడు క్రికెట్ ఆడడానికి రోజు పోతున్నానంట, సడన్గా మొత్తం బ్యారికేడ్లు పెట్టేసిరట. బ్యారికేడ్లు పెట్టేయగానే నేను క్రికెట్ ఆడుకునే గ్రౌండ్లా ఎవడు బ్యారికేడ్లు పెట్టిండు అని చెప్పి ఒక సంటోడు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిండట. దాని తర్వాత హైడ్రా దిగిందట, మన రంగనాథన్న దిగిండట. దిగేసి మొత్తం చూసిన తర్వాత అమ్మని అమ్మ 38 ఎకరాలు కబ్జా చేసినారు రాబోయ్ అని చెప్పి డిసైడ్ అయిపోయి దాని మీద మొత్తం కథ తీస్తే 39 ఎకరాల ప్రైమ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతుందో నార్నీ ఎస్టేట్ సంస్థ పేరు ఏంది, ఈ చిల్లర పని చేసిన చెత్త సంస్థ ఏంది, నారినీ ఎస్టేట్స్. గా పోరడుకున్న కళ్ళు మనకెందుకుండయి అని అడుగుతున్నా. గాడుకుండే ధైర్యము, గా పోరడుకుండే ధైర్యము మన గుండెలలో ఉండదా అని అంటున్నా. గాడు కదా ఛత్రపతి శివాజీ, కరెక్ట్గా చెప్తే గాడు కదా, ఆ పోరడు కదా. ఏం జరుగుతుందో చూస్తున్నాడు, విజిల్లున్నాడు. చట్టం తెలవకపోయినా చట్టం తెలుసుకోనిక ప్రయత్నం చేస్తున్నావు. మొన్నటి దగ్గర నేను ఆడుకున్న గ్రౌండ్ సడన్గా బ్యారికేట్లు ఎవడు పెట్టిండు, పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చి చూద్దాం కదా ఏమవుతుంది మ్యాక్సిమం అని అన్న ఒక చిన్న స్టెప్. ఇలా 39 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం నారినీ ఎస్టేట్స్ నుంచి అవుతుంటే కాపాడబడ్డదా లేదా? అప్రూవల్ లేకుండా మళ్ళా నారినీ ఎస్టేట్ వాడు అప్రూవల్ లేకుండా రోడ్లు కట్టి పడుతూపిండు, లేకు మొత్తం ముంచేసిండు. ఇల్లీగల్ స్ట్రక్చర్లు తర్వాత హైడ్రా వచ్చిన తర్వాత డెమాలిషన్ అయినాయి. ఆడ గవర్నమెంట్ మార్కులు అని చెప్పి పెట్టిండ్రు. ఇది నేను మాట్లాడతలేను, మళ్ళా ఇది నేను మాట్లాడతలేను. 39 acres ఆఫ్ ది ల్యాండ్ రీక్లెయిమ్డ్. బాయ్స్ క్రికెట్ ప్లేన్ ట్రిగర్స్ బిగ్గెస్ట్ క్రాక్ డౌన్ ఇన్ హైదరాబాద్స్ రాయ్దుర్గ్. టైమ్స్ ఆఫ్ ఇండియా April 22, 2025. ఎవడన్నా న్యూస్లలో చదివిండా ఫ్రెండ్స్? ఇది ఈ పోరాడికి క్రెడిట్ ఇచ్చిర్రా? ఎంతసేపు ముఖ్యమంత్రి గారు అది చేసిర్రు, హోంమంత్రి గారు గది చేసిర్రు, వీళ్ళు గిజ్ చేసిర్రు, వాళ్ళు కట్టలు కట్టిర్రు. అరే సామాన్యుడు ఏం చేసిండు? మీ అసమర్థత చూపించిండు. 35 ఎకరాల నా ఆస్తి, మీ ఆస్తి కాదు అది, నా ఆస్తి పోతుంటే కాపాడాడు. యూట్యూబ్ ఛానల్లో కూడా ఇవి పెద్దగా డిస్కషన్లో రావు. ఎందుకు చెప్పాలనా చట్టం అందులో ఏం మతలబు ఉంటుందో అని చూసుకునేటోళ్ళు ఉంటారు. అందరూ ఉండకపోవచ్చు, కొందరైతే ఉంటారు. ఈడికి ఆగిపోయిందా అంటే ఈడికి ఆగలే ఫ్రెండ్స్. ఇది దర్గా షేక్పేట్ మండల్ రాయ్దుర్గ్ సుమారు సర్వే నంబర్ 5 of 2 39 acres ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్ ఫట్ చేసి పడేసారు నారినీ ఎస్టేట్లు. రోడ్స్ కట్టిర్రు, బోర్డులు పెట్టిర్రు, ల్యాండ్ అమ్మి పడేసారు వితౌట్ పర్మిషన్. లేక్ని కూడా ఫిలప్ చేసిర్రు. హైడ్రా కమిషనర్ వచ్చిన తర్వాత ఇవన్నీ బయటపడ్డాయి. ఒక పోలీసోడికి ఒక పోరడు ఇచ్చిండు. ఈ సంస్థ నడిపించిందంతా నారినీ ఎస్టేట్. ల్యాండ్ గ్రాప్ చేసింది, అనాథరైజ్డ్గా డెవలప్ చేసింది, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ కూడా చేసింది లేక బాడీల మీద. మళ్ళీ ఎన్ని సెక్షన్లు పెట్టాలో ఒకసారి చూసుకోండి. అదే ఇంకా ఇట్లాంటి లైఫ్ ఆఫ్ ఆపరేషనే సర్వే నంబర్ 79 శరిలింగంపల్లిలో హఫీస్పేటల 39 ఎకరాల 39.2 acres అనుకుంటా. ప్రొహిబిటెడ్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతుందో దాన్ని కూడా ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ చేశారు. కట్టుడే కాదు, సగంకి సగం కమర్షియల్ ఇంకా రెసిడెన్షియల్గా బిల్డింగ్లు ప్రాపర్టీలు లేపేసిండ్రు. వసంత హోమ్స్ ఫ్రాడ్యులెంట్లీ రికార్డులను ఫ్యాబ్రికేట్ చేసి సబ్ సర్వే నంబర్లు చేసి సుమారు 19 ఎకరాలు డెవలప్ చేసేసిందట. ఎవరు? వసంత హోమ్స్. సుప్రీంకోర్టు రూలింగ్ ఉందంట, మేము ఫైనల్ డిగ్రీ ఇచ్చేదాకా ఏ డెవలప్మెంట్ చెయ్యొద్దు అని అన్నాక కూడా చేసిరట. అంటే ఇది ఎంత బ్లాటెంట్ వయలేషన్. అక్కడ ఉన్న వ్యవస్థ ఎంఆర్ఓల కాడికేని, ఆర్డీఓల కాడికేని, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న చెత్త. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఫస్ట్ ఏఐలా కన్వర్ట్ చేసి పడేయాలరా కదా. అసలు ఉద్యోగస్తుడు అవసరమా? ఇంత బ్లాటెంట్ వయలేషన్స్ జరుగుతుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లల్లో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లల్లో ఆ తాలూకా మంత్రులు, ఆ తాలూకా ఆఫీసర్లు ఉద్యోగాలు అవసరం. మా ఫ్రెండ్స్ ఒకసారి ట్యాక్స్ పేర్లని అడుగుతున్నా. ఈడికి ఆగలే ఆట, ఈడికి ఆగలే. చూడుర్రి.
ఒక స్కామ్ ఎక్స్పోజ్ అయిపోయింది. ప్రీ లాంచ్ ఆఫర్ అని అంటారు కదా ఫ్రెండ్స్, ప్రీ లాంచ్ ఆఫర్ అని మళ్ళీ ఒక పెద్ద స్కామ్ ఎక్స్పోజ్ అయ్యింది. 150 కోట్ల రియల్ ఎస్టేట్ ప్రీ లాంచ్ స్కీమ్ అంట. త్రిపుర కన్స్ట్రక్షన్స్ పైసలు కలెక్ట్ చేసిందట. వాళ్ళు ప్రీ లాంచ్ తప్పు కదా, మళ్ళీ కట్టినోడికి తెలివి లేకపోయి, కట్టి పిచ్చుకున్నోడికైతే అసలే లేకపోయి. పసుపులేటి సుధాకర్ అట ఆయన పేరు. ఇన్వెస్టర్లు అందరూ పాపం బాధాకరంగా రోడ్ల మీదకి వచ్చి మాదాపూర్లో పెద్ద లొల్లి చేసిరట. వాళ్ళ ఫోటోలు కూడా పెట్టినా నేను. ఇగో అరే అలా ఫోటోలు కూడా పెట్టిన ఫ్రెండ్స్ నేను ఇక్కడ. ఇగో వాళ్ళ ఫోటోలు. కథ కట్ చేస్తే ఏంది అని అంటే 300 మంది బయర్లు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిండ్రు. కోట్ల రూపాయల వసూలు చేసిండట ఈ త్రిపుర కన్స్ట్రక్షన్స్. 4 ఏళ్ళైనా ఇంకా రాని అనుమతులు. ఇక్కడ రాసిరు చూడు, 4 ఏళ్ళైనా రాని అనుమతులు. బాధ, మేము మోసపోయామంటూ బాధితులు చెప్తున్నారు. మాదాపూర్ ఆఫీస్ వద్ద పెద్ద నిరసన. ఇడి కాలే వాళ్ళు వచ్చి ఆఫీస్లో చేస్తుంటే ఉల్టా ఇలా ఎవరైతే స్ట్రైక్ చేస్తున్నారు వాళ్ళ మీద కేసులు పెట్టిరట. ఇట్లాంటి ప్రీ లాంచ్ ఆఫర్లు కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం సంకనాకిపించినాయి ఫ్రెండ్స్. సుమారు 60 కోట్లు మోసం చేసినందుకు 32 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తెలంగాణలో. గుంటుపల్లి శ్రీనివాసరావు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జిఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ గ్రూప్ లిమిటెడ్ ఏదైతున్నదో, ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్పి రెసిడెన్షియల్ విల్లాలు అమ్ముతా అని చెప్పి కొల్లూరు విలేజ్లో పైసలు వసూలు చేసిండు. ఎంత? 60 కోట్లు. రియల్ ఎస్టేట్ సంస్థల మీద నమ్మకం ఉంటుందా? రియల్ ఎస్టేట్ రంగం భారతదేశంలో ఉన్న వేరే సిటీస్ కంటే ఇలా సంఖ ఎందుకు నాకుతున్నది అని అంటే ఇలా గిందుకు. ఇలా తెలంగాణ హైకోర్టు కూడా చాలా మాటలు మాట్లాడింది. నేను మాట్లాడతలేను ఈ విషయం. 99 ఏకర్స్లో February 11, 2020కి వచ్చిన కథనం చెప్తున్నా. తెలంగాణ హైకోర్టు ఏమన్నదనంటే గవర్నమెంట్ మెషినరీ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది ఈ ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబింగ్ని అదుపులోకి తీసుకోనీకి అని చెప్పింది. కోర్టు ఏమన్నదంటే అఫీషియల్స్ ఇంకా ఈ ఎంక్రోచర్లు హ్యాండ్ ఇన్ గ్లౌజ్ లేక చేతులు కలుపుకొని పనిచేస్తున్నారు, అందుకే వ్యవస్థ ఇంత భ్రష్టు పట్టింది అని కూడా చెప్పింది. అసలు వీళ్ళు చూడనట్టు ఊకుంటున్నారు అని చెప్పింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను ఫైల్ చేసిరు ఫ్రెండ్స్ ఒక గవర్నమెంట్ ల్యాండ్ మీద. ఎక్కడ? గంధంగూడాలు అనుకుంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎస్, గంధంగూడ మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 3 ఎకరాల 22 గుంటలకు గంధంగూడాల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఫైల్ చేసిరు. ఇప్పటిదాకా ఎంక్రోచ్మెంట్ మళ్ళీ ఏమైనాయో ఆ స్ట్రక్చర్లు ఏమైనాయో అన్నది తెలియదు. ల్యాండ్ మాఫియా తయారైపోయింది. ఈ ల్యాండ్ మాఫియాని ఎక్స్పోజ్ చేస్తే యూట్యూబర్లు బ్లాక్మెయిల్ అయినారు. మళ్ళీ ఈడ మీరు దోసుకొద్దబుతుంటే మీరు సుఖమైన లారబై నేను అడుగుతున్నా, వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇక చెప్పినాం కదా, వీ విల్ రైజ్ అండ్ వీ విల్ రైజ్ స్ట్రాంగ్, వీ విల్ అండ్ వీ క్యాన్ అని చెప్పి ప్రూవ్ చేసి చూపిస్తాం. ఆఖరికి 11 గుంటల 1 ఎకరం 28 గుంటలలో కేవలం 11 గుంటలే మిగిలింది ఒక దగ్గర. అది యాక్చువల్లీ ఒక గ్రేవ్ యార్డు, అదొక గ్రేవ్ యార్డు. మళ్ళీ స్టేట్ మైనారిటీ కమిషన్ ఎంటర్ అయిన తర్వాత తెలిసింది గవర్నమెంట్ ఆఫీసర్లకు, ఇగో ఇది మునిగి ఇది పోయింది అని. మళ్ళీ అప్పటిదాకా సంకనాకుతున్నారా అని అడుగుతున్నా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై. ఇప్పటిదాకా రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు పోయిందో మనం రీజన్స్ చెప్పినాం. ఆ రీజన్స్కి ఆధారాలు కూడా చూపించిన. దేవాలయ భూములను, లేక్స్ని, ఇంకా ప్రీ లాంచ్ ఆఫర్లు అని చెప్పి రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజలను మోసం చేసి ఇన్వెస్టర్ల నమ్మకాన్ని ఎట్లా తొక్కిర్రో చూపించిన.